ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ హెసిటెన్స్ అనేది పెరుగుతుంది. మనకు తెలుసు కోవిడ్ టైంలో కూడా చాలామంది వ్యాక్సిన్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి భయపడి వ్యాక్సిన్ వేసుకోలేదు. యాక్చువల్లీ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో పనిచేయాలంటే హర్డ్ ఇమ్యూనిటీ రావాలన్నమాట. అంటే జనాభాలో దాదాపు 80% పైగా ఆ ఇమ్యూనిటీ రావాలి. లేకపోతే వ్యాక్సిన్స్ పనిచేయవు. కానీ కొన్ని సార్లు రకరకాల సూపర్‌స్టిషన్స్ కావచ్చు, అపోహలు కావచ్చు. దీంతో వ్యాక్సిన్ హెసిటెన్స్ అనేది బాగా పెరిగిపోతుందన్నమాట. ఇక్కడ అమెరికాలో కూడా రీసెంట్‌గా అమెరికన్ హెల్త్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ కెనడీ ఆయన కూడా వ్యాక్సిన్ హెసిటెన్సీని ప్రమోట్ చేస్తున్నారనమాట. కొన్ని మిస్‌కన్సెప్షన్స్ కావచ్చు, రకరకాల అపోహల వల్ల వ్యాక్సిన్ హెసిటెన్సీ బాగా పెరుగుతుంది. ఇండోనేషియాలో ప్రస్తుతం మీజిల్స్ బాగా ప్రబలుతుంది. అయితే చాలా ముస్లిం పాపులేషన్ అక్కడ మీజిల్స్‌కి వ్యాక్సినేషన్ వేయించుకోవట్లేదు. దీనికి సంబంధించి ఈ మీజిల్స్ వ్యాక్సిన్‌లో ఏదైతే జెలటిన్ స్టెబిలైజర్ ఉందో దాన్ని పిగ్ నుంచి డిరైవ్ చేశారంట. అయితే ముస్లిమ్స్ వాళ్ళ సెంటిమెంట్ ప్రకారం పిగ్ డెరివేటివ్స్ అనేవి వాళ్ళు నాన్ హలాల్‌గా భావిస్తారు. హరామ్‌గా భావిస్తారనమాట. వాళ్ళు దాన్ని ముట్టుకోరనమాట. దాంతో చాలా మంది మీజిల్స్ వ్యాక్సిన్స్ వేసుకోవట్లేదు. దాంతో విపరీతంగా మీజిల్స్ పెరిగిపోతుంది ఇండోనేషియాలో. సాధారణంగా కొన్ని రిలీజియస్ సెంటిమెంట్స్ వల్ల కావచ్చు, కొన్ని మిస్‌కన్సెప్షన్స్ వల్ల కావచ్చు, లేదా ఇంకొన్ని కారణాల వల్ల చాలామంది వ్యాక్సిన్స్ వేసుకోరనమాట. దాంతో వ్యాక్సిన్ హెసిటెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. కొన్నిసార్లు కొన్ని కన్జర్వేటివ్ కంట్రీస్‌లో కూడా ఏదైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో లేదా కొన్ని సొసైటీస్‌లో కూడా పలానా వ్యాక్సిన్ వాడొద్దు లేదా పిల్లలకి వ్యాక్సిన్ వేయించొద్దు అని చెప్పి చెప్తా ఉంటారనమాట. ఈవెన్ కొన్ని దేశాల్లో తల్లిదండ్రులు కావాలని పిల్లలకి వ్యాక్సిన్ వేయించరనమాట. స్టేట్ దాన్ని వ్యాక్సినేషన్ ఇంపోజ్ చేస్తుంది కాబట్టి మేము వేయించము, ఇది మా రైట్స్‌కి విరుద్ధం అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ హెసిటెన్స్ అనేది తగ్గాలి. దానివల్లే కొత్త ఎపిడమిక్స్ రాకుండా ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ వ్యాక్సిన్ హెసిటెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోకుండా తమకు తాము హాని కలిగించుకోవడమే కాదు, ఇతరులు కూడా హాని కలిగిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఒకసారి వీళ్ళకి వైరస్ వచ్చిందనుకోండి వ్యాక్సిన్ వేయించుకోకుండా అది స్ప్రెడ్ అవుద్దనమాట. స్ప్రెడ్ అయిన తర్వాత మ్యూటేట్ అయ్యి దానివల్ల ఇప్పుడున్న వ్యాక్సిన్స్ కూడా పనిచేయడం ఆపేస్తాయి.